ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9 దాటిన మంచు ప్రభావం ఉండడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచుకు తోడుగా శీతల గాలులు వీస్తూ ఉండడంతో జనాలు చలితో వణికిపోతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిని కూడా పొగమంచు ముంచెత్తింది. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీగా పొగమంచు అలుముకుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎదురెదురుగా కొన్ని మీటర్ల దూరంలో ఏముందో కనిపించని పరిస్థితి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీ వాహనాలు హెడ్లైట్ల వెలుగులో నెమ్మదిగా కదులుతున్నాయి. మరోవైపు అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరిగింది. చింతపల్లిలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో 0.8, మినుములూరులో 0.6, జి మాడుగులలో 5, అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయవాడ గన్నవరం విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా విమాన సర్వీసులు ఆలస్యంగా అవుతున్నాయి. హైదరాబాద్, వైజాగ్ నుంచి రావాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఇటు ఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కూడా లేట్ అవుతోంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే భారీగా పొగమంచు కమ్మేసింది.